ఉపవాసం అనేది మన శరీరానికి చాలా మంచిది. సో మనకి అంటూ ఉంటారు లంకనం పరమ ఔషధం అని. సో ఉపవాసం మంచిదే, బట్ అందరికీ మంచిదా కాదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, రిఫ్లక్స్ ప్రాబ్లము, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ ఉండడం కానీ, లేకపోతే ఇంకేమైనా అల్సర్స్ ఉండడం కానీ, లేకపోతే కొద్ది రకాల కిడ్నీ ఆర్ లివర్ డిజీజ్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఇన్సులిన్ పైన ఉండి డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉపవాసాలు చేయకపోతే మంచిది. సో ఉపవాసంతో మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతున్నట్టు మనకి చాలా పరిశోధనలు చెప్తాయి. సో ఇది మన శరీరంలో ఉండే కొవ్వుని కరిగిస్తుంది, చెడు కొవ్వుని కరిగిస్తుంది, అలాగే మనల్ని సూపర్ యాక్టివ్గా చేస్తుంది అనమాట. బట్ మనము ఆ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారం సరిగ్గా ఉండాలి. ఎంతసార్లు తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకు ఒక పూట మనం ఆహారం తీసుకుంటున్నామా, 2 పూటలు తీసుకుంటున్నామా, లేదు కటిక ఉపవాసం 24 గంటలు ఉంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మీల్ కానీ 2 మీళ్ళు కానీ మనం వారంలో ఎన్నిసార్లు ఫాస్ట్ చేస్తున్నాము, ఆర్ డైలీ ఫాస్ట్ చేస్తున్నామా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటివి చేయొచ్చు ఫాస్టింగ్. బట్ మన ఏజ్ గ్రూప్ని బట్టి పిల్లల్లో మనం అవాయిడ్ చేయడం మంచిది, పెద్దవాళ్ళు 60+ వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ మధ్య గ్రూప్లో ఉండే వాళ్ళు ఉపవాసం వారంలో 1, 2 కానీ 3 సార్లు ఉన్నా కూడా నష్టం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒబిసిటీ, ఓవర్ వెయిట్ మనం ఎక్కువగా చూస్తున్నాము. కొలెస్ట్రాల్ ప్రాబ్లము, ఫ్యాటీ లివరు, తర్వాత రకరకాల చోట్ల బాడీలో ఫ్యాట్ పేరుకోవడము, ఇలాంటి వాటికి మనము ఉపవాసం ఉంటే చాలా శ్రేష్టం. కాకపోతే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్, అల్సర్స్ కానీ, ఇంకా ఎటువంటి మెడికల్ కండిషన్స్లో మనం ఉపవాసం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఉపవాసంలో ఉన్నప్పుడు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం దానికి తగ్గట్టు నీళ్లు తీసుకోవడము, అలాగే ఆహారం తీసుకున్నప్పుడు అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉండేటట్టు చూసుకుంటే కనుక మనకి డెఫిషియన్సీస్ అనేవి ఉండవు.